ఎడిటోరియల్ టి. వాణి. గురువుగారి సందేశం. స్వామీ, ఎలాగైనా సరే మీరే నన్ను కష్టాల బారి నుంచి కాపాడాలి అంటూ గురువుగారి ముందు తన సమస్యల గోడు వెళ్ళబోసుకున్నాడు ఒకానొక పెద్దమనిషి. ఓ యస్, అదెంత పని! ఈ రోజు సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగే ఆత్మజ్ఞాన శిక్షణా కార్యక్రమానికి రా. అక్కడే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తాను అంటూ ఆ పెద్దమనిషికి అభయం ఇచ్చి పంపారు గురువుగారు. సరిగ్గా 4 గంటలకు తెల్లటి వస్త్రాలతో ఫ్రెష్ గా తయారై వచ్చిన గురువుగారు అటూ ఇటూ చూసి స్టేజీపై ఉన్న ఒక పెద్ద సీసాలోని తేనెను తనపై గుమ్మరించుకుని ఒంటినిండా పులుముకోవడం మొదలుపెట్టారు. పెద్దమనిషితో సహా అందరూ గురువుగారి చర్యను ఆశ్చర్యంగా చూస్తుండగానే తేనె వాసనను పసిగట్టిన చుట్టుప్రక్కల ఈగలన్నీ గుంపులు గుంపులుగా వచ్చి గురువుగారిపై తమ దాడిని ప్రారంభించాయి. ఉష్ ఉష్ అంటూ వాటిని కోపంగా తన చేతులతో విదిలిస్తూనే మరొక తేనె సీసాను కూడా విప్పి మళ్లీ అందులోని తేనెను కూడా తలమీద గుమ్మరించుకున్నారు. ఈసారి ఈగలతో పాటు చుట్టుప్రక్కల ఎగిరే పురుగులు కూడా ముసురుకుని దాడి చేయడంతో వాటిని తిట్టుకుంటూ ఒక కర్రతో విదిలిస్తూ స్టేజీపై చిందులేయసాగారు గురువుగారు. ఈలోగా కార్యక్రమం కోసం ఇచ్చిన సమయం ముగిసిపోయిందని నిర్వాహకులు తెలియజేయడంతో అందరూ నిరాశగా ఇళ్లకు వెళ్లిపోయారు. కాస్సేపటికి విషయం తేల్చుకుందామని గురువుగారి ఆశ్రమానికి వెళ్లిన పెద్ద మనిషితో అప్పటికే స్నానం చేసి ఫ్రెష్గా తయారై కూర్చున్న గురువుగారు, ఇంతకు ముందే స్టేజీ మీద నీకు నా సందేశం ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నారు. తెల్లమొహం వేసి చూస్తున్న అతడికి వివరం ఇస్తూ గంటసేపు ప్రవచనం ఇవ్వడానికి ఫ్రెష్ గా నేను స్టేజీ మీదకు వచ్చినట్లే నువ్వు కూడా ఆత్మస్పృహతో ఫ్రెష్ గా ఈ భూమి మీద పుట్టావు. తీరా వచ్చాక వచ్చిన పని మరచిపోయిన నేను ఒంటినిండా తేనె పూసుకున్నట్లు ఆత్మస్పృహను కోల్పోయిన నువ్వు అజ్ఞానం అన్న తేనెను పూసుకున్నావు. ఇక నిన్ను ఈగలు, పురుగుల వంటి కష్టాలు, సమస్యలు ముసురుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? తేనె రూపంలో ఉన్న నీలోని అజ్ఞానాన్ని తొలగించుకోనంతవరకు అవి మళ్లీ మళ్లీ నీ వెంటపడుతూనే ఉంటాయి. ఈలోగా నీ జీవితకాలం కూడా హరించిపోతుంది. కనుక వెంటనే ఏడుపు మాని ధ్యాన జ్ఞానసాధనలతో ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలించుకో అంటూ పెద్దమనిషికి కనువిప్పు కలిగించారు గురువుగారు.